శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్తా, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు. సంహర్త మహసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025వ సంవత్సరం మార్చి నెల 1 నుంచి 30 వరకు వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి కూడా చాలా బాగున్నది. ఈ వృషభ రాశిలో 8 గ్రహాల్లో మరి 5 గ్రహాలు బాగున్నాయని చెప్పాలి. ఈ 5 గ్రహాలు కూడా అందులో మార్చి 31 వచ్చేప్పుడు ఇంకా మా గ్రహాలు మారుతాయి. అయితే నెల మొత్తాన్ని కలిపి చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెబుతున్నాను. దాదాపు ఈ రాశికి చాలా మంచి సమయం. ఇటువంటి మంచి సమయం ఇక్కడ రాదు. కానీ దీంట్లో కొద్దిగా తేడా ఉంది. ఆ కొంచెం, ఎందుకంటే మనిషికి తెలివితేటలు మేధాశక్తి బాగా ఉంటుందండి. ఒకరికి వాడి మొహం చూడటానికి బుద్ధి పుట్టదు. అంత ఘోరమైన అలంకారహీనంగా ఉంటాడు. మొహం చూడటానికి పిచ్చాడులాగా ఉంటాడు. వీడెట్లా పుట్టాడురా అనుకుంటాం. వాడు నోరు తెరిస్తే నాలుక మీద సరస్వతి తాండవిస్తుంది. అట్లాగే ఈ రాశికి వచ్చిన బాధ ఏంటంటే గురువు కుజుడు వీళ్ళిద్దరు కూడా పూర్తిగా బాగాలేరు. గురువు 1 కుజుడు 2 ఉంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అన్నారు. ఉన్న చోటు నుంచి మానుకొని వెళ్ళిపోవాలి. కుట్లో కానీ ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ మానుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. మరి బతుకు తిరుగు లేకుండా ఇబ్బంది పడతారు. ఈ గురువు కుజుడు వల్ల ఆ సమస్య వస్తుంది. మిగతా గ్రహాలు దాదాపుగా చెప్పాలంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. శని, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు, ఈ 6 గ్రహాలు కూడా దాదాపు 11వ రాశిలోకి వస్తూ ఉన్నాయి. చాలా మంచి సమయం. ఇట్లాంటి అదృష్టమైనటువంటి సమయం రావాలి అంటే ఒక 30 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందేమో కానీ అంతకంటే మించి మాత్రం రాదు. కాబట్టి అటువంటి మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈ 2 గ్రహాల దోషాలు పోవటమే కాకుండా అసలు మీరు చెబుతున్న వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు అవునో కాదో తెలియాలి అంటే, మీ లగ్నం ఏదో తేలాలి అంటే మీ తారీఖు, నెల, సంవత్సరం ద్వారా, మీ టైం ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. ఏంటంటే అంతా బాగుంటుంది. ఇప్పుడు నాకు 82 సంవత్సరాలు. మరి నేను లేస్తే మనిషిని కాదు, కూర్చుంటే మాత్రం అందరికీ చాలా గొప్ప మనిషిగా కనపడుతున్నా. మరి అందరికీ చెప్పగలిగిన వాడిగా కనపడుతున్నా. నేను చెప్పింది అందరూ వినేటట్లుగా ఉన్నా. కానీ లేస్తే నడవలేను. ఒక అడుగు వేయాలంటే ఒక ఎరక్క పట్టుకోవాలి మనిషి, మెట్టుడుగాలంటే 2 పట్టుకోవాలి. మరి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చి కొన్ని అవకాశాలు దూరం చేస్తాడు. అట్లాగే ఈ 2 గ్రహాల వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం కనపడుతోంది. కాబట్టి ముందు మీరు ఏం చేయాలి? మీరు ఇందులో ఉన్నటువంటి సత్ఫలితాన్ని పొందాలి. ఇప్పుడు కూడా మానవుడికి మంచి సమయం ఎట్లా వస్తుందో, ఏ రకంగా వస్తుందో, ఏ రకంగా బాగుపడతారో అనేది ఎవరు గ్రహించలేరు. గ్రహించలేనటువంటి మంచి సమయం, అట్లాగే చెడు సమయం కూడా ఆలోచన లేకుండా జరుగుతుంది. పోతూ పోతూ నడిచే మనిషి ఏం చేస్తాడు? కటికన వెనక్కి పడతాడు, ఎల్లిగా పడతాడు. ఆ తలకాయకి దెబ్బ తగులుతుంది. తలకాయలో నరమేదో కాస్త దెబ్బతింటుంది. ఏమీ లేదు, పెద్ద దెబ్బ కనపడలే. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత తలకాయ నొప్పి వస్తుంది.
ఏమిటా అని పరీక్ష చేస్తే ఎక్స్రే తీయాలంటారు. తీరా చూస్తే తలలో ఒక నరం చిట్లింది. దాని ఆపరేషన్ 25,00,000. దెబ్బ తగిలినట్టు కనపడలా. చెడు టైం అట్లా ఇబ్బంది పెడుతుంది. అదే మంచి సమయం వస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఒకడు గుడ్డివాడు పోతున్నాడు కర్ర పట్టుకొని. కర్ర టానించుకుంటూ ముందుకెళ్తున్నాడు. కానీ రెండోవాడు చూసి అనుకున్నట్ట, అరే వీడు గుడ్డివాడు, ఏమీ ఆధారం లేకుండా కర్ర అట్టట్ట ఆడిస్తూ వెళ్తున్నాడు. నేను కర్ర లేకుండా ఎందుకు పోలేను, కళ్ళున్నవాడిని కదా అనుకుని కూడా బయలుదేరాట. కళ్ళు మూసుకొని బయలుదేరాట. ఈ చెరువు పోయి సందు తిరిగేంత వరకు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను. నట్టవాళ్ళు కళ్ళు లేకుండా కర్ర ఆడిస్తూ నడిచాడు. దారిలో పోతూ ఉండగా పరమేశ్వరుడు ఏం చేశాడంటే, వీడు అదృష్టం పరీక్షించాలని చెప్పి బంగారపు మూట పడేశాట. ఈ కర్ర ఆడిస్తూ వెళ్ళేవాడికి కర్రకి మూట తగిలింది. ఆ బంగారం మూట సంకలో పెట్టుకొని వెళ్ళాడు. కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని వెళ్ళాడు. కళ్ళు లేని వాడికి బంగారం మూట దొరికింది. కళ్ళున్నవాడికి బంగారం మూట దొరకలే. కళ్ళు లేని వాడి అదృష్టం ఎవరు చెప్పబోయినా ఎవరు చేయకపోయినా కలిసి వచ్చింది. కళ్ళున్న వాడికి దురదృష్టం ఉంటే ఆ టైంకి కళ్ళు మూసుకొని వెళ్ళాడు. అట్లాగే దురదృష్టం ఉన్నప్పుడు నడుస్తూ నడుస్తూ ఇంట్లోనే పడ్డాడు. తలకాయకి తగిలింది, నరాలు వచ్చినాయి. దానివల్ల 20,000 ఖర్చు అయినాయి. మరి అదృష్టం దురాదృష్టం ఈ రకంగా కలిసి వస్తుంది. ఉదాహరణ చెప్పాను నేను. అందువల్ల దురాదృష్టం ఎట్లా ఉందంటే, గురు కుజులు బాగా అట్టాడు దురాదృష్టంలో ఉన్నారు. కాబట్టి మిగతా 6 గ్రహాలు బాగున్నాయి. కాబట్టి మీ రాశి కానీ మీ లగ్నం కానీ మీరు వెంటనే, ఎందుకంటే ఈ నెల 30 లోపల మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టం బాగా కనబడుతోంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం పరిశీలించుకోండి. కళ్ళు మూసుకొని పోయినట్లుగా ఈ నెల మెదలకుండా కూర్చుంటే మీకు వచ్చే అదృష్టాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని మీ జాతకరీత్యా మీరు సత్ఫలితాన్ని పొందటానికి ఏవైనా గ్రహాలు బాగుండకపోతే వాటికి తగినటువంటి ఉపశమనం శమనం శాంతి చేయించుకుంటే మీరంతా బాగుపడతారని చెప్పిన ఉద్దేశంతో ఇప్పుడు ఈ వృషభ రాశిని గురించి వివరంగా చెప్పాను. అందులో ఈ వృషభ రాశికి వ్యాపారస్తులు బాగుంది, వివాహం కావాల్సిన వాళ్ళ బాగుంది, డబ్బులు మీరు ఎక్కడి నుంచో బ్లాక్ అయిపోయి రాకుండా ఇక రావని ఆశలు కొన్ని డబ్బులు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత మీ జీవితంలో ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది. ఆశ ఏమిటా అంటే ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఒక వాహనం కొనుక్కోవాలి. ఇది ప్రతివాడి జీవితంలో ఉంటుంది. కనీసం ఒక విమానం కొనుక్కుండేవాడు అనుకుంటాడు, వాడు సైకిల్ కూడా కొనుక్కోలేడు. మరి ఆ ఆశ నెరవేరాల్సిన యోగం ఉన్నప్పుడు, మంచి టైం ఉన్నప్పుడు అనుకోకుండా వస్తుంది. దాన్ని మీరు సరిదిద్దుకోవాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీరు ముందు వెంటనే జాతకం చూపించుకోవాలి. అంటే నేను జాతకం చెప్పాలంటే తగినటువంటి ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుండేటట్టుగా నేను చెప్పగలిగిన వాడిని. స్వస్తి.